triplex villas at Bachpalli, APR Projects. మీ స్టోరీ మొత్తం సినిమా చూస్తే బయటకొచ్చే ఆడియన్స్‌కి ఎలా అనిపిస్తదంటే, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేశారు అసలు అట్లా. అటు కాదు, ఇట్లా కాదు అని. ఆ స్క్రిప్ట్ బ్యాలెన్సింగ్ అనేది అంటే మీ ఆల్మోస్ట్ ఎట్లుందంటే అన్ని గ్రాముల ఇదింత, ఇదింత, ఇదింత అన్నట్టు పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌గా అంటే ఎన్ని సార్లు రీచెక్ చేసుకుంటారు మీ స్క్రిప్ట్‌ని? స్క్రిప్ట్ ఎప్పుడు అది ఆల్వేస్ కంటిన్యూస్ ప్రాసెస్. అది రీచెక్ చేస్తూనే ఉంటాను. షూటింగ్ చేసేటప్పుడు కూడా చేస్తాను నేను. అంటే ఈరోజు షూట్‌లో ఉన్నానంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి కాచి వడగట్టడం. మళ్ళీ మళ్ళీ షూట్ ఉందంటే మళ్ళీ దాని మీద ఒకసారి వర్క్ చేస్తాం. లేదు షూటింగ్ జరిగేటప్పుడు ఏదైనా ఇంప్రూవైజ్ అక్కడ బ్రేక్ పడి ఇంప్రూవైజ్ చేయాలంటే దాన్ని ఆపుతాను. షూటింగ్ ఆపి అక్కడ ఏదైనా చేసుకుందాం అన్నా కూడా నేను హోల్డ్ చేసి ఇంప్రూవైజ్ చేస్తాను. ఎవ్రీ మినిట్ సెకండ్ అప్డేట్ అవడానికే చూస్తుంటాను నేను. అంటే రాసిన దానికంటే ద బెస్ట్ తీసాక ఉండాలి. దట్స్ మై టార్గెట్. రాసిందే తీయాలనేది ఎప్పుడు అనుకోను. ఇప్పుడు దాకా మీకు అన్ని సక్సెస్లే. డూ యూ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్? 100% అంటే లైక్ ఫియర్ కాదు, వణుకు. అది వస్తే ఎలా ఉంటుందో ఒక వణుకు ఉంటుంది. అందుకని అది రాకూడదని ట్రై చేయడానికి మనం ఆపలేము. అది ఎప్పుడు వస్తుందో మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. సో అది రాకుండా ఉండడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలి. ఇందాక నువ్వు అన్నట్టు రీచెక్ సినిమా తీసాక కూడా 1-2 సార్లు చూసుకోవటం. మనం ఎక్కువ సార్లు చూసుకున్నా కూడా జడ్జిమెంట్ రాంగ్ అవుతుంది. నేను చూడనుగా, నాకు జడ్జిమెంట్ 2 సార్లకే పోద్ది. నేను వేరే కామన్ ఆడియన్స్కి చూపిస్తుంటా. అంటే థియేటర్కి వచ్చేది కామన్ ఆడియన్సే కదా. అంటే అందరికి చూపించలేదు కదా, మీ దగ్గర వాళ్ళ దగ్గర నా సర్కిల్లో ఉన్న క్లోజ్ సర్కిల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి చూపిస్తా. ఎవరికైనా డైరెక్టర్కి చూపిస్తా. డైరెక్టర్స్ తక్కువ. అంటే ఎప్పుడన్నా వంశీ పైడిపల్లి ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఎప్పుడన్నా తను వస్తే సాంగ్స్ మళ్ళీ అప్పుడప్పుడు సీన్స్ చూస్తారు అంతే. సో డైరెక్టర్స్కి ఎవరు, ఎందుకంటే మళ్ళీ అదే చెప్తాను, క్రియేటివ్ స్పేస్లో వచ్చి వాళ్ళు చూస్తే అగైన్ క్రియేటివ్గానే ఉంటుంది. కామన్ ఆడియన్కి చూపించాలి. ఎవరికి మీకు ఫస్ట్ సినిమా చూసిన వెంటనే ఏదైనా ఒక పర్సన్ ఉన్నా వీళ్ళకి చూపించాలి, వాళ్ళ రియాక్షన్ చూడాలి. ఫస్ట్ ఎడిటర్ తమిరాజ్ గారు ఆల్మోస్ట్ నా 8 ఫిలిమ్స్లో 7 ఫిలిమ్స్ చేశారు. సో ఆయన ఫస్ట్ బిగ్గెస్ట్ క్రిటిక్ ఫర్ మీ. సో ఆయన చూసి మొహమ్మే చెప్పేస్తాడు, మేకింగ్ చూసుకోమంటాడు, ఏదైనా అన్ని చక్కగా చెప్తాడు. ఎందుకంటే ఫస్ట్ ఎడిటరే కదా, అతని జడ్జిమెంటే ఇంపార్టెంట్ మనకి. అక్కడ నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అతనిది కూడా జడ్జిమెంట్కి మనకి అలవాటు అయిపోయాక ఇంకా ఎవరిదో కావాలన్నప్పుడు బయటకు వస్తాం. కంప్లీట్ సినిమా అయిపోయాక నెంబర్ ఆఫ్ పీపుల్ క్లోజ్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి కరెక్ట్గా జడ్జ్ చేసే వాళ్ళని చూపిస్తాం. చూసినప్పుడు వాళ్ళు ఏదైనా ఒపీనియన్, నేనేంటంటే వాళ్ళ ఒపీనియన్ కూడా అడగను. నేను వాళ్ళు చూసేటప్పుడు నేను పక్కన ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. లాఫ్ నవ్వుతున్నారా, సీరియస్గా ఉన్నారా, పండుతుందా లేదా, ఈ సీన్ పండట్లా, ఎడిట్ తగ్గించేస్తా, మొత్తం క్రిస్ప్ అయిపోద్ది ఎపిసోడ్, ఇది బాగా నవ్వారు ఉంచేస్తా అట్లా. అప్పుడు ఏంటి, నీకు బోరింగ్ మూమెంట్స్ తక్కువ ఉంటాయి సినిమాలో. సో నేను ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశాక కదా సినిమాకి వస్తున్నాను. ఎవరితో టెస్ట్ చేస్తున్నాను, కామన్ పీపుల్తోనే చేస్తున్నాను కాబట్టి తప్పు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. సార్ మీరు ఆల్మోస్ట్ 10 years నుండి సినిమా మారింది, ఎంత లేదనుకున్నా వీ హ్యావ్ టు అగ్రీ దట్. కొన్ని మారాయి సినిమా మేకింగ్ విషయంలో కానీ, చూసే విషయంలో కానీ, అన్ని విషయాలు. బట్ మీరు ఆల్మోస్ట్ 10 years పైన నుండే మీరు ఇక్కడ ఉన్నారు. యువర్ అసిస్టెంట్ డైరెక్టర్ యాజ్ వెల్. 20 years 2005లో వచ్చాను నేను. అది ఇంకా అంటే మీరు 20 years డైరెక్టర్గా 10 years 10th year ఇది 10th year జాన్ 23 10 years కంప్లీట్. జాన్ 23rd. అమేజింగ్. సో 20 years ఆఫ్ జర్నీలో సినిమా మారింది. మీరు అప్పుడు చూసుంటారు, ఇప్పుడు చూసుంటారు. ఇస్ దర్ ఎనీ వన్ డిఫరెన్స్, అంటే వన్ మార్పు ఏదైనా ఒకటి మీరు అప్పట్లో కోరుకున్నారు, ఇదొక్కటి ఇండస్ట్రీలో మారితే లేదా చూసే విధానంలో మారితే బాగుంటుంది అన్నది, తర్వాత క్రమేపీ మారుతూ వచ్చి ఇప్పుడు మారింది అన్నది ఏదైనా ఉందా? అంటే ఆడియన్స్ టేస్ట్ అనేది ఎప్పుడు అంత డ్రాస్టిక్గా మారిపోదు నేను అనుకోవటం. వరల్డ్ బిల్డింగ్ ఫిలిమ్స్ మనం ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటున్నానంటే అనేది నేను నమ్మను. 1955లోనో 1956లో మాయాబజార్ వచ్చింది. అంతకు మించిన బిగ్గెస్ట్ వాళ్ళు ఎవరు క్రియేట్ చేసి ఉంటారు నాకు తెలిసి కేవీ రెడ్డి గారు. గాట్ మై పాయింట్. జగదేగురుడు తెలుగు సుందరి, అంతకు మించిన ఫ్యాంటసీ ఫిల్మ్ ఇప్పుడు వస్తుందంటే నేను బిలీవ్ చేయను. సో ఆడియన్స్ సెట్ ఆఫ్ మైండ్ మనం ఎప్పుడూ అద్భుతాలు చూసేసాం. శంకరాభరణం లాంటి ఫిల్మ్. సో ఇప్పుడు రీఇన్వెంట్ చేసుకుంటున్నాం మనం, అంతే కదా. సో రీఇన్వెంట్ చేసుకున్న ప్రాసెస్ జరుగుతుంది. సో అది సైకిల్ మారుతూ ఉంటుంది. సో ఆడియన్స్ టేస్ట్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్. దే విల్ ఎంజాయ్ గుడ్ మూవీ, అది ఏ జోనర్ అయినా. నువ్వు వరల్డ్ బిల్డింగ్ చూసినా ఎంజాయ్ చేస్తారు, ఒక నార్మల్ ఇంట్లో పక్కన జరిగే ఒక నార్మల్ స్టోరీ చెప్పినా ఎంజాయ్ చేస్తారు. సో ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ కామన్. సో వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంది, వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. మాయాబజార్ లాంటి సినిమా పండితుడి నుంచి పామరుడి వరకు చూశారు కదా. శంకరాభరణం కూడా అలాగే చూశారు కదా. సంగీతం శ్రీనివాసరావు గారు చేసిన ఆదిత్య 369 బాలయ్య బాబు చేసింది సైన్స్ ఫిక్షన్ 92లో చూశారు. పిల్లలం మేము ఎగబడి చూసాం. కానీ ఆ సినిమా కమర్షియల్గా అంత పే చేసిందో లేదో నాకు తెలియదు కానీ, బట్ టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్ ఎగ్జైటింగ్ అనిపించింది ఆ రోజుల్లో. సో ఆడియన్స్ ఆర్ ఆల్వేస్
వెల్కమ్ అంటే వాళ్ళు వెల్కమ్ చెప్పడానికి ఎప్పుడు రెడీ ఉంటారు. బట్ మనం ఇస్తూ వెళ్ళాలి. అది రైట్ టైంలో ఇచ్చినప్పుడు మనం ఇప్పుడేంటి సినిమా మారిపోయింది అనుకుంటున్నాం నన్ను అడిగితే సినిమా ఎప్పుడు మారదు. సినిమా అప్డేట్ ఎప్పుడూ అవుతూ ఉంటుంది. ఆ సైకిల్‌లో ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతూ ఉంటుంది. కాకపోతే టెక్నికల్‌గా మనకున్న టెక్నాలజీకి కావాల్సిన అప్డేట్ సాఫ్ట్‌వేర్స్ అవుతేనేం, వీఎఫ్ఎక్స్ అయితేనే ఇవన్నీ పెరిగాయి. అప్పుడు ట్రిక్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్‌లో చేస్తున్నాం సింపుల్. యాహ్! సో కాబట్టి ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు యాక్సెప్ట్ గుడ్ ఫిలిం. అది 1000 కోట్ల సినిమా అయినా, 10 కోట్ల సినిమా అయినా. ద జడ్జ్‌మెంట్ ఈస్ సేమ్. బాలకృష్ణ గారు మీకు ఎప్పటి నుంచో తెలుసు. మీరు మూవీ కూడా చేశారు. నిన్న జరిగిన మిస్‌హ్యాప్, తిరుమలలో జరిగిన మిస్‌హ్యాప్‌కి ఆయన హి టుక్ ఎ బిగ్ డెసిషన్. అసలు ప్రీ రిలీజే వద్దు అనేసారు. అవును. దట్ వాజ్ అంటే అందరూ వెల్కమ్ చేశారు ఆ డెసిషన్. యాహ్! అంటే బాలకృష్ణ గారు కోపం ఎక్కువ, అందరిని తిడతారు అన్న కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ ఉంది. బట్ రైట్ టైంలో రైట్ డెసిషన్ మేడ్ ఎవ్రీవన్ ఫెల్ట్ లవ్డ్ ఫర్ హిమ్. మీరు ఒక్కసారి దాని గురించి బాలకృష్ణ బాలకృష్ణ గారు గారు ఈజ్ ఆల్వేస్ లైక్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. అంటే చాలా మంచి మనిషి ఆయన. వెరీ లైక్ మనసు చాలా కల్మషం లేకుండా కోపం ఎప్పుడు ఎక్కువ కోపం ఉన్నోళ్ళు చాలా ప్యూర్‌గా ఉంటారు. వెంటనే తిట్టితే మొహం మీద తిట్టేస్తారు. మళ్ళీ అంతే మంచిగా ఉంటారు. సో ఆ ట్రాన్స్‌పరెన్సీ ఉండదు ఆయనలో. అది ఏదైనా ఓపెన్ బుక్ ఆయన. సో నిజంగా ఆయన తిరుమలలో అలా జరిగినప్పుడు ఈ మధ్య మన ఇన్సిడెంట్స్ ర్యాండమ్‌గా జరుగుతున్నాయి కాబట్టి తప్పదు ఇక మనం ఆ డెసిషన్స్ పబ్లిక్ ఈవెంట్ అన్నప్పుడు బీయింగ్ ఏ సెలబ్రిటీ అండ్ ఈజ్ ఎమ్మెల్యే ఆఫ్ దట్ సేమ్ రూలింగ్ పార్టీ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ దట్ డెసిషన్. వి ఆల్సో మేము కూడా వైజాగ్‌లో చేయాలి ప్రీ రిలీజ్ అండ్ మేము క్యాన్సిల్ చేసేసాం. సో అంటే ఏమో ఇప్పుడు అంత సెన్సిటివ్‌గా ఉంటున్నాయి కదా సిచ్యువేషన్స్. ఏమో జరగరానిది ఏదన్నా ఎందుకు, సో లెట్ ఇట్ బి లైక్ క్లోజ్డ్‌గా చేసుకుందాం అని చెప్పి మేము ఆల్సో ప్రీ రిలీజ్ తీసేసి ఇప్పుడు ఆ ఫ్లోర్‌లో అన్నపూర్ణ ఫ్లోర్‌లో జస్ట్ మా క్లోజ్ సర్కిల్‌లో పెట్టి చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చాక సెన్సిటివిటీ ఎక్కువైపోయింది. ఇన్సిడెంట్‌కి ఇదే ఇన్సిడెంట్ 10 ఏళ్ల క్రితం జరిగితే పట్టించుకునే వాళ్ళు కాదేమో. మీడియా అంతా అప్పుడు అంత ఫాస్ట్‌గా చెప్తున్నా కూడా అంటే ఒక లేదు. ర్యాండమ్‌గా ఒక యాక్సిడెంట్‌లోనో లేకపోతే ఒక తొక్కిసలాటలోనో ఒక స్టాంపేడ్ జరిగినప్పుడు అంత పట్టించుకునే వాళ్ళు కాదేమో బిఫోర్ జరిగినప్పుడు. బట్ ఇప్పుడు సెన్సిటివిటీస్ పెరిగిపోయింది. అవును. ఎట్లా ఏది రియాక్ట్ అవుతున్నారో ఏది ఎప్పుడు ఎలా బౌన్స్ అవుతుందో తెలియట్లేదు కాబట్టి యూ హ్యావ్ టు బి కాషియస్‌గా ఉండాలి. సో డెసిషన్ మేకింగ్ రైట్‌గా తీసుకోవాలి. ఈ టైంకి ఇది కరెక్ట్. సో యూ హ్యావ్ టు డూ దట్. ఎగ్జాక్ట్‌లీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.